ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు అనంత కోటి ప్రణామాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పైన పుస్తక పఠనం తర్వాయి భాగం అండి. 1959 జూన్ 14వ తేదీ సాయంకాలం 4 గంటలకు పుట్టపర్తి చేరాం. స్వామి అప్పుడు బయటనే నిలబడి ఉన్నారు. మమ్మల్ని చూసి చేయి పైకెత్తి అభయమిస్తూ, పిల్లలు బాగున్నారా, పాస్ అయ్యారా అని నగుమోముతో పలకరించారు. తమ దయ వల్ల పాస్ అయ్యారు స్వామి అని నా భర్త చెప్పారు. పాస్ అవ్వడానికి నా దయ, మిగిలిన వాటికి అన్నింటికీ నీ దయ అని స్వామి నవ్వారు. మీరు నిన్ననే రావాల్సింది కదా అని అడిగారు. వీలు కాలేదు స్వామి అన్నారు మావారు. నీవు పుట్టపర్తి వచ్చే ప్రోగ్రాం లేదు కదా అన్నారు స్వామి. మా ఆయన మాట్లాడలేదు. రాధమ్మ సుఖంగా ఉందా, ఊరికి వెళ్ళిపోయిందా? అవును స్వామి అన్నాను. మరునాటి ఉదయం స్వామి దర్శనం చేసుకుని పాదాలకు నమస్కరించాం. మధ్యాహ్నం ఉపాహారం సమయానికి స్వామిని చూశాం. పలహారం చేసి వస్తాను అన్నారు. కొంతసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. మరునాడు ఊరికి పోవాలని పాదపూజ చేసుకోవచ్చునా అని అడిగాను. పొద్దున్నే పోయేలాగుంటే పాదపూజ ఎలా చేస్తావు, బస్సు చిక్కదు కదా అన్నారు స్వామి. తమరు చేయించుకునేలాగుంటే సాయంకాలం బస్సుకు పోతాం. సరే అన్నారు స్వామివారు. మంగళవారం పూజ కోసం కాచుకొని ఉన్నాము. భజన మంగళారతి అయిపోయాక స్వామి భోజనానికి మేడపైకి వెళ్ళిపోయారు. నేను అక్కడికి పోయి కాచుకొని ఉన్నాను. స్వామి స్వయంగా వాకిలి తెరిచి ఏమిటి అని అడిగారు. పూజకు స్వామి అన్నాను. ఏమి పూజ? నీవు పాదపూజ కోసం అడగనే లేదు కదా, ఉదయం కోరికల గదికి వచ్చి ఉండకూడదా? స్వామి అలా అంటూ కిందికి దిగి వచ్చారు. అమ్మను చూసి నీవైనా వీరికి చెప్పరాదా, ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవారికి పాదపూజలు అవసరం లేదని. అప్పుడు కన్నమ్మ, స్వామి తమకు శ్రమ కలిగేటట్లయితే పూజ కోసం కష్టం కలిగించడం మాకే ఇష్టం ఉండదు. అప్పుడు స్వామివారు అన్నారు, నాకు శ్రమ కాదు, నీకు భ్రమ. ఇంకా ఈ బాహ్య పూజలలోనే ఆసక్తులై ఉంటే లోపలి పూజ చేయడం ఎప్పుడు? పాదాలను నీటితో కడిగినంత మాత్రం చేత అది పూజయ? నీ భ్రమను తొలగించాలని నేను తిడతాను అంటూ చివాట్లు పెట్టారు. పూర్తిగా పూజ చేయించుకున్నారు. అమ్మ నిరాకార ధ్యానం విషయమే అడిగారు. అది మంచిది కాదు, దారి ఉన్న చోట నడవడం మంచిది. దారి వదిలిపెట్టి అడవిదారి పట్టుకుంటే దారి తెలిసేదెట్లా? నీవు చేసేది తప్పో ఒప్పో తెలిసేదెట్లా? దారిలో దొరికే గాజు ముక్కని వజ్రం అని భ్రమపడవచ్చును. వజ్రం దొరికినప్పుడు అవునో కాదో అనే సందేహంతో దానిని దాటి వెళ్ళిపోవచ్చును. తెలియచెప్పేవారు ఎవరు? అందుచేత సాకార ధ్యానమే మంచిది. నిరాకార ధ్యానం చాలా కష్టమైన త్రోవ. కృష్ణుని నోటిలో బ్రహ్మాండం కనిపించిందే కానీ బ్రహ్మాండంలో కృష్ణుడు కనిపించలేదు. వ్యక్తిలో శక్తియే కానీ శక్తిలో వ్యక్తి కాదు. నీవెందుకు ఆ దారిని పట్టుకోవడానికి పోతున్నావు? ముఖ్యమైన విషయం ఏమిటంటే ధ్యానంలో వ్యక్తిని దైవ భావనతో ధ్యానించాలి. అక్కడ మనుష్య భావనను తీసుకొని రాకూడదు. స్వామి ఊరికి పోయే ముందు తమ దర్శనం ఎక్కడ చేసుకోవాలి అన్నది కన్నమ్మ. కోరికల గది వద్దకు రండి. మధ్యాహ్నం 3 గంటల సమయం. కోరికల గది దగ్గర నిలబడి ఉన్నాం. స్వామి పైనుండి చూసి సైగ చేశారు. మందిరంలోని పూజాస్థానానికి పైభాగములో ఉన్న గదిలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. ముగ్గురం కూర్చున్నాం. మా ఆయన స్వామి పాదాలు ఒత్తడం ప్రారంభించారు. స్వామి తమరు సనాతన సారథిలో ఓంకారంతో పాటుగా జపము ధ్యానము చేయాలని చెప్పి ఉన్నారు. 3 ఒకేసారి చేయడానికి వీలు కాదు కదా. అప్పుడు స్వామివారు అన్నారు, నీవు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఓంకారం ఉచ్చరించేటప్పుడు మంత్రం కానీ ధ్యానం కానీ సాధ్యమవుతుందా? ఓంకార నాదాన్ని మాత్రమే ఆలకిస్తూ ఉండాలి అంతే. తర్వాత ఓంకార నాదాన్ని భావిస్తూ ఓం అనే అక్షరాన్ని ధ్యానిస్తూ మంత్రాన్ని జపించాలి. మంత్రజపం ఆగితే ధ్యానాన్ని కొనసాగించు. జపం నిలిచిపోయినా చింతలేదు, ధ్యానాన్ని విడువరాదు. స్వామి ధ్యానంలో సంతోషం ఎందుకు కలగడం లేదు? అప్పుడు స్వామివారు అన్నారు, ప్రారంభంలో ఏది కలుగదు. ఎల్లప్పుడూ అభ్యాసం కావాలి. ముఖ్యంగా ధ్యానం చేసేటప్పుడు కన్ను మూస్తే వట్టి చీకటి,
దానిలో వెలుగు, ఆ వెలుగులో నా దర్శనం అవ్వాలి అంతే. ధ్యానం చేసేటప్పుడు వేరే ఏ దర్శనాలు కాకుండా ఉండడమే మంచిది. సాక్షాత్కారం ఉన్నత స్థితి. అది అయిన మీదట అన్నీ బ్రహ్మమయంగానే కనిపిస్తాయి. అప్పుడు వ్యక్తి తన్ను తానే మర్చిపోతాడు. ఆ స్థితిని చేరుకోవడానికి జపధ్యానాలు రెండే సహాయకారులు. వివేకానందుని మానసిక సంక్షోభాన్ని అదుపులోనికి తెచ్చేందుకు శ్రీరామకృష్ణ పరమహంస సాక్షాత్కార అనుభవాన్ని ఆయనకు కొద్దిసేపు కలిగించారు. అయితే ఆ అనుభవాన్ని శాశ్వతంగా ఉండేటట్లు చేయలేదు. ఆత్మార్పణం ఎలాగుండాలో ఒక దృష్టాంతం చెప్తాను వినండి. ఖట్వాంగ మహారాజు ఒకసారి అడవి దారిలో వెళ్తున్నాడు. అప్పుడు అతనికి దారిలో ఒక గురు దర్శనం అయ్యింది. వెంటనే అతడు గుర్రం మీద నుండి క్రిందికి దిగి గురువుకు నమస్కరించాడు. స్వామి, నేను మళ్ళీ రికాబు మీద కాలు పెట్టి గుర్రాన్ని ఎక్కేలోగానే నాకు సాక్షాత్కారం కావాలి, అలా అనుగ్రహించండి అని ప్రార్థించాడు. అట్లయితే నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యాలి అన్నాడు ఆ గురువు. చేస్తానన్నాడు రాజు. అప్పుడు ఆ గురువు, నీ దేహం, మాట, మనస్సు ఈ మూడు నాకు అర్పించు అన్నాడు. అర్పించాను అన్నాడు రాజు. వెంటనే గురువు అదృశ్యమైపోయాడు. రాజు నిల్చున్న చోటునే నిలబడి ఉండిపోయాడు. ఎంతసేపటికి రాజు రాజభవనానికి తిరిగి రానందున పరిజనులు వెతుక్కుంటూ వచ్చారు. అడవిలో నిలబడి ఉన్న రాజును చూసి ఎన్ని విధాలుగా మాట్లాడించాలని చూసినా ఆయన వారితో మాట్లాడలేదు. చివరకు అడవి అంతా గాలించి వారు గురువును పిలుచుకుని వచ్చారు. రాజు గురువుకు నమస్కరించి మాట్లాడాడు. పరిజనులు, ప్రభు, తమరు మాతో ఎందుకు మాట్లాడలేదు అని అడిగితే, నా దేహము, మాట, మనస్సు ఈ మూడింటిని గురువుకు అర్పించి ఉండడం వల్ల వారి ఆజ్ఞ లేనిదే నాకు ఏమి చేసేందుకు అధికారం లేదు అన్నాడు రాజు. గురువు అతని ఆత్మార్పణకు మెచ్చి గుర్రాన్ని ఎక్కు అన్నాడు. ఖట్వాంగ మహారాజు రికాబు మీద కాలు పెట్టిన వెంటనే అతనికి సాక్షాత్కారమై ముక్తి లభించింది. అప్పుడు కన్నమ్మ అడిగారు, స్వామి, జీవితకాలంలోనే ఆత్మసాక్షాత్కారం పొందడం సాధ్యం కాదా? కాకపోవడం ఏమిటి? గురుకృప వలన ఒక్క సంవత్సరంలో, ఒక్క నెలలో, ఒక్క రోజులో, ఒక్క గంటలో, ఒక్క క్షణములో కూడా సాక్షాత్కారం పొందవచ్చును. అట్లయితే అందుకోసమే తమరిని ఆశ్రయించి తమరి కృపను వేడుకునే వారిని తమరు అనుగ్రహించాలి కదా. తప్పకుండా తప్పకుండా అనుగ్రహిస్తాను. అందుకోసమే, అటువంటి వారి కోసమే నేనున్నది. మీకు ఇంకా కర్తవ్యం ఉంది. అది ముగిస్తే ఆలస్యం లేకుండా మీకు ముక్తి దొరుకుతుంది. అంతకంటే ముందే కావాలంటే అది స్వార్థమవుతుంది. స్వామి, కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ధ్యానపరులై ఉండేవారు లేరా? ఉన్నారు. అయినా కర్తవ్యం ముగిసిపోవడం మంచిది. ముగియని సంసారంగా ఉంది కదా స్వామి. కాదు కాదు, మీ కర్తవ్యం ముగిసే కాలము వస్తుంది. ఎప్పుడూ ఇట్లే ఉండదు. కర్మ చెయ్యాలని ఎందుకు చెప్తానో తెలుసా? మళ్ళీ దేహం రాకుండా ఉండడం కోసం. ఎందుకంటే మనస్సు పరిపక్వమైపోయి ఉన్నప్పటికీ దేహం కర్మ చేయకుండా ఉంటే ఒక మహనీయునిగానైనా పుట్టవలసి ఉంటుంది. అందుచేత దేహం రాకుండా చేసుకోండి. తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తాను. అప్పుడు కన్నమ్మన్నారు, స్వామి, దేహం ఇప్పుడే ఎంతో బలహీనంగా ఉంది. ఇప్పుడు చేయలేని దానిని వృద్ధాప్యంలో చేయడం సాధ్యమవుతుందా? జపధ్యానాలకు కూర్చుంటే కాళ్ళు పీకి మనస్సు అక్కడికే పోతుంది. ముసలివాళ్ళమయ్యాక చిత్త విక్షేపాన్ని కలిగించే బాధలు ఇంకా ఎన్నో ఉండవచ్చును. అప్పుడు స్వామి, ఇందులో దేహం ముఖ్యం కాదు. ముఖ్యమైనది మనస్సు. దానికి ఆసక్తి లేకపోతే ఊరకే జపమాలలోని పూసలను వేళ్లతో తిప్పునంత మాత్రం చేత ప్రయోజనం ఏమిటి? మనస్సు యొక్క శక్తి ఎటువంటిదో తెలుసా? తమకు ఇష్టమైతే శరీరం ఎలా ఉన్నా దానిని తన ఇష్టానుసారమే నడిపించుకుంటుంది. కాలు నొప్పిని గమనించకుండా జపధ్యానాల మీద మనస్సును నిలువు, అదే చక్కబడుతుంది. మీరంతా నదిలో ఉన్న మురికి నీటి గుంటలు. గుంట ఎక్కడో ఉంటే నది అక్కడికి వెళుతుందా? నదిలో గుంట ఉండడం చేత ప్రవాహం వచ్చినప్పుడు మురికి నీరంతా కొట్టుకొని పోయి నీరు నిర్మలమవుతుంది. అంటే సాక్షాత్కారం అవుతుంది. భగవంతుని అనుగ్రహమే ప్రవాహం. నామస్మరణయే నది. నదులన్నీ సముద్రాన్ని చేరుతాయా? లేదు. కొన్ని చెరువులోనో సరోవరాన్నో చేరుతాయి. భగవంతుని అనుగ్రహం అనే వానపడి నామస్మరణ అనే నదిలో ప్రవాహం వచ్చినప్పుడు అది భగవంతుడనే సముద్రాన్ని చేరుతుంది. ఇటు చూడు, కలియుగంలో నామస్మరణ ఒక్కటి తప్ప నీవు ఇంకేది చేయనక్కర్లేదు అంటూ తమ పాదాలు చూపిస్తూ నా దర్శనం, స్పర్శనం,
సంభాషణం మొదలైన వాటితోనే మీ కర్మలన్నీ సమసిపోతున్నాయి. మీరు ఊరకనే పనికిరాని మాటలతో కాలాన్ని వ్యర్థం చేయకూడదని ఓంకారం, జపం, భజన మొదలైనవి ఏర్పాటు చేయడం జరిగింది. అంతే. అయితే ఇండ్లలో అన్ని సక్రమంగా చేయాలి కదా స్వామి? అవును, తప్పకుండా చేయాలి. పూజ, భజన, సత్కార్యాలు మీరు చేస్తూ ఉండడం చేత పిల్లలకు కూడా ఈ మంచి పద్ధతులు అలవాటవుతాయి. స్వామి, తమ అనుగ్రహం మా మీద ఉండాలి. ఉంది, చాలా ఉంది. నా అనుగ్రహం ఎప్పుడు మీ మీద ఉంది. ఆ విధంగా అంటూ స్వామి మా ఇద్దరి తలల మీద తమ శ్రీహస్తాన్ని పెట్టి ఆశీర్వదించారు. అక్షయ విభూది సృష్టించి నుదుట పెట్టి చేతిలో కూడా కొంచెం పెట్టారు. పిల్లలకు ఉంచాలని దానిని మేమే అట్లే పట్టుకున్నాం. దానిని కట్టుకుందుకు ఒక కాగితం చింపి ఇచ్చారు స్వామి. తమ ఆజ్ఞ ప్రకారంగా మా కుమారుడు డిప్లొమాకు దరఖాస్తు వేశాడు. సీటు దొరికేలాగా తమరు అనుగ్రహించాలి అన్నాను. ఎందుకు? ఫస్ట్ క్లాసులో వచ్చిన వారికి ఎక్కడ కావలసిన సీటు దొరుకుతుంది కదా అన్నారు స్వామి. ఇంకొకనికి కూడా దొరకవలసి ఉంది స్వామి అన్నాను. అతనికి కూడా తప్పక దొరుకుతుంది పో అన్నారు స్వామి. స్వామి ఆశీర్వదించినట్లుగా మా ఇద్దరు కొడుకులకి ఆయా విద్యా సంస్థలలో సీట్లు దొరికాయి. నేను నమస్కరిస్తూ, స్వామి, ఈసారి దసరా పండుగకు పిల్లలకి 10 రోజులు సెలవు వస్తాయి. మేమందరం కలిసి పర్తికి రావచ్చునా అని అడిగాను. వద్దు వద్దు, రామమూర్తి రామమూర్తి అని జపం చేస్తూ ఇంట్లోనే కూర్చుని ఇండు అంటూ నవ్వారు. అది నా భర్త పేరు. మళ్ళీ, చూడు, ఇది మీకు పుట్టినిల్లు. మీకు వెళ్ళడానికి వేరే స్థలం ఎక్కడుంది? పుట్టింటికి తప్పక రండి అన్నారు. ఆ మీదట నన్ను చూసి, అమ్మాయి, పాదపూజ విషయంలో తిట్టానని బాధపడవద్దు. నాకేమీ కోపం లేదు, హాస్యానికి అన్నాను అంతే అన్నారు. 15 దినాల నుండి ఒంట్లో సరిగా ఉండడం లేదని నా భర్త స్వామికి మనవి చేసుకున్నారు. అట్లనా? ఒక పెళ్లి చేసేసుకో, సరి అయిపోతుంది. కన్నమ్మా, ఇతనికి ఒక పెళ్లి చేసేరాదు అన్నారు నవ్వుతూ. స్వామి, మేమిప్పుడు వెళ్ళాలా, పొద్దున వెళ్ళాలా అని నేను అడిగాను. స్వామి కొంచెం ఆలోచిస్తూ, ఇప్పుడు పోయినా బస్సు దొక్కుతుంది. అయితే ఇంకొక పూట ఇక్కడ ఉండి వెళితే ఇంకా మంచిది. పొద్దున్నే వచ్చి నాకు నమస్కరించి వెళ్ళండి. ఇప్పుడు భజనకు వేలైంది, ఇంక పోదామా అంటూ లేచారు. శ్రీవారిని అనుసరించి మేము క్రిందికి వచ్చేశాము. మరునాటి ఉదయం 7 గంటల వేళకి మందిరం ముందు కాచుకొని ఉన్నాము. స్వామి ఎండ మిద్దె మీదికి వచ్చారు. మమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వుతూ, ఎందుకు దూరంగా నిలబడి ఉన్నారు? ఏమైనా కొట్లాడుకున్నారా, లేక జగడమా అన్నారు. అదేమీ లేదు స్వామి అన్నాం. మీదికి రండని సజ్ఞ చేశారు. మీదికి వెళ్ళాము. పిల్లల్ని అడిగానని చెప్పు అన్నారు స్వామి. సీటు విషయంలో తమ కృప ఉండాలి అన్నాం. స్వామి తమ గుండెపైన చేయి వేసుకొని చూపిస్తూ, నేనున్నాను, సీటు ఇప్పించడానికి నేనున్నాను, భయపడవద్దు అన్నారు. మేమిద్దరం నమస్కారం చేశాం. స్వామి, తమరు ఎల్లప్పుడూ మా వారై ఉండాలి అన్నాం. భక్తవత్సలుడైన స్వామి తమ చేతులు మా చేతులలో పెడుతూ, నేను ఎప్పటికీ మీ వాడినే, ఇప్పుడు మీ వాడినే, ఇక ముందు మీ వాడినే, ఇంతకు పూర్వము కూడా మీ వాడినే అన్నారు. మాకు ఎంతో సంతోషమైంది. ఆ సంతోషంలో నేను, నా భర్త ప్రసాదం తీసుకోకుండానే దిగి వచ్చేస్తున్నాం. అంతలో స్వామి, కన్నమ్మా అని పిలిచారు. ఇదిగో ప్రసాదం తీసుకుని వెళ్ళు అని ఒక గుప్పెడు విభూతి పొట్లాలు నా చేతిలో పెట్టారు. లీలమ్మ గారికి కూడా కొద్దిగా కావాలి స్వామి అన్నాను. ఇందులో కొద్దిగా ఇవ్వు అన్నారు స్వామి. జూలై నెలలో తమరు మైసూరుకి రావడం నిజమేనా అని అడిగాను. అవును, తప్పక వస్తాను. శెట్టి నన్ను గురుపూర్ణంకి పిలిచాడు అని చెప్పారు. మా ఇంటికి రారా స్వామి అని అడిగాను. రాలేదా ఏమి? ఒకరోజు ఉన్నప్పుడు కూడా రాలేదా? శెట్టిగారి ఇంటిలోని వారందరూ భక్తులు. నా కారణంగా వారు బంధువుల వల్ల మాటలు పడడం నాకు ఇష్టం లేదు. అందుచేత నేను అక్కడ ఎక్కువసేపు ఉండను. అదీ కాక ఇల్లు చిన్నది, జనం వల్ల వారికి ఇబ్బంది కలగకూడదు అన్నారు స్వామివారు. ఓం శ్రీ సాయిరాం. తరువాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.